రాజదైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా నా దేవుడు సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నామయ్యా. గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నీకే వందనం 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 నీకే. దేవానికి వందనాలు ప్రభువా, నీకే వందనాలయ్యా. మమ్మల్ని చూచుచున్నవాడా నీకే స్తోత్రము స్వామి. మమ్మల్ని ఆదరించువాడానికి వందనాలు ప్రభువా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నామయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు 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 ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నీ అభిషేకమును మీరు దయచేయండి మా తండ్రి. లార్డ్ స్పర్శించండి మా తండ్రి. హల్లెలూయా లార్డ్ మీకు వందనాలు మా తండ్రి. ఓ స్తుతికి యోగ్యుడానికి వందనాలు మా తండ్రి. ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రములు మా ప్రభు. హల్లెలూయా నమ్మదగిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా నీకు వందనాలు మా తండ్రి. ఆకాశ గగనాలను నీ చేనుతో కొలిచిన దేవా లార్డ్, ఈ భూమిని శూన్యములో వ్రేలాడదీసిన తండ్రి. హల్లెలూయా ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉండటం నీకు లార్డ్ మాకు ఎంతో ధన్యత నా తండ్రి. హల్లెలూయా లార్డ్ మా స్తుతి ఆరాధన మీకే నాయన. మా ఆరాధన మీకే తండ్రి. మేము చేతులెత్తుట సాయంకాలం యొక్క నైవేద్యములు నీకుండును గాక. ఆమేన్ నీకు స్తోత్రం నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ టు యువర్ నేమ్ ఓ జీసస్. మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆమేన్ ఆయన నడిపించగలిగినటువంటి శక్తివంతుడు. నువ్వు నమ్ముచున్నటువంటి నీ దేవుడు ఆమేన్ నేను నడిపించగల శక్తిమంతుడు, సమర్థుడై ఉన్నాడు. అటువంటి సమర్థుడికి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడనే పాట పాడి దేవునాన్ని గర్పర్దాం. మీ దగ్గర గనక పాటల పుస్తకాలు ఉంటే 199 నెంబర్ పాట, లేని ఏడల స్క్రీన్లో వచ్చిచున్నటువంటి పాటలు చూచు స్వరములు ఎత్తి పాట పాడదాం. హల్లెలూయా. ఓ గ్లోరీ జీసస్. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. ఓ గ్లోరీ. హల్లెలూయా. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన,
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, 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 అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. గ్లోరీ గ్లోరీ స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని నడిపించే దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. మా శ్రమలలోనైనా తండ్రి నిన్ను పేరు పెట్టిన యెడల మీరు మాకు తోడుగా ఉండి, మా కష్టాలలో మా బాధలలో ఉండి మమ్మల్ని నడిపించు దేవా, నీకు వందనాలు. ఇదిగో మధ్యాహ్నకాల సమయమందు ప్రభువా నీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్నాము, నీ సన్నిధిలో మొరవిడుచు ఉన్నాము. నీకే స్తోత్రము స్తుతులు చెల్లించుచు ఉన్నాము. మా స్తుతులపై ఆశీనుడమైన వాడా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు 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 వందనాలు. ప్రభువానికి స్తోత్రం 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 ప్రభువా. ఆదరించువాడా నీకు వందనాలు, ఉద్ధరించువాడా నీకు వందనాలు, నడిపించగలవాడా నీకు వందనాలు ప్రభువా. నీ ఆత్మాభిషేకం మాపై ఉంచండి ప్రభువా, నీ ఆత్మశక్తి మాతో ఉంచండి ప్రభువా. దేవానికి వందనాలు 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 ప్రభువా. యేసునికి స్తోత్రం ప్రభువా. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. గ్లోరీ జీసస్. ప్రియ దేవుని బిడ్డ, శ్రమలలో ఉన్నావేమో, బలహీనతలలో ఉన్నావేమో, సైతాన్ యొక్క శక్తులతోటి చిక్కులతో ఉంటున్నావేమో, ఈరోజు మహిమగల దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. హృదయాంతరంలో నుంచి ఇచ్చే రెండు చేతులు ఎత్తి ఆయనను ఆరాధించినట్లయితే ఇదే క్షణంలో నీకు విడుదల కలగబోతుంది. నీ శ్రమల వైపు చూడవద్దు, నీ బాధల వైపు చూడవద్దు, నీ రోగం వైపు చూడవద్దు, నీ పరిస్థితుల వైపు చూడవద్దు, కానీ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యేసయ్య వైపు చూడు. ఈరోజు ఈ సమయం నీకు విడుదల పొందుకునే సమయం ఏంటున్నది, ఆయన నిన్ను దర్శించే సమయం ఏంటున్నది. ఆరాధనగా మనం చేసుకుని పోతుండగా హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు ఆయన పరలోకంలో ఉండడు, కానీ ఆరాధికుల మధ్యలో వచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. 7 దీపస్తంభముల మధ్య సంచరించేటటువంటి యేసయ్య ఈరోజు మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను అల్ఫా, నేను ఓమేగా అయి ఉంటున్నాను. నేను మృతుడనైతిని కానీ ఇదిగో నేను యుగ యుగములకు సజీవుడినై ఉన్నటువంటి ఆ యేసయ్య మన మధ్యలో ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆమేన్. ఎవరి ఇటు అటు చూడొద్దు, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంచారం చేయుచున్నాడని ఉద్దేశము కలిగి దేవునితో మాట్లాడేట్టు సిద్ధపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా.
మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ ప్రభుకే ప్రభు, ఘనత నీకే. స్తుతియు మహిమ గౌరవములు శుద్ధ దేవుని స్తుతియు మహిమ స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే ఆరాధన ఆరాధన. Yes, Lord. ఆరాధన ఆరాధన. Oh, yes, Lord. నా ప్రియుడు యేసునికే, Oh, glory. నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు ప్రభునికే. మహిమ ప్రభునికే. Yes, Lord Jesus. ఘనత ప్రభునికే. Yes, Lord. దేవానికి స్తోత్రం. ఆమేన్. ప్రభునికే ఘనత ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధన ఆరాధన. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మన ఆత్మానుసారమైనటువంటి ఆరాధన చేద్దాం. ఆరాధన. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. అమూల్యమైన నీ రక్తముచే విడుదల నిశ్చితివే. అమూల్యమైన నీ రక్తముచే విడుదల నిశ్చితివే. రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివే. రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివే. రెండు చేతులెత్తి ఆరాధన ఆరాధన. Yes, Lord. ఆరాధన Yes, Master. ఆరాధన. నమ్మదగిన నా దేవుడా. ప్రియుడు యేసునికే, Thank you, Jesus. నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు
వెలిగించు దైవమా ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నారుడా ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాదుడా మన రెండు చేతులు ఆకాశమై పెట్టి ఆ వెలుగై ఉన్నటువంటి దేవునికి అభిషేకించు దేవునికి ఆరాధన చేద్దాం. ఆరాధన, ఆరాధన, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. రాబోచున్నది మా గొప్ప దైవమా, ఏ వేళయున్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప దైవమా, నీ నామం వచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేర్చని, నీ రాజ్యం వచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరని. నీ రాజ్యమే ఎరగాలి ప్రభువా, నీ చిత్తమే నెరవాలి స్వామి, నీ రాజ్యము మాపై రావాలి స్వామి. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. మన రెండు చేతులు, మన కన్నీళ్ళు, మన హృదయము దేవునికి సమర్పిద్దాం, మన ఆలోచనలు దేవునికి సమర్పిద్దాం, మన తలంపులు దేవునికి సమర్పిద్దాం. ప్రభు నీకే ఘనత, ప్రభు నీకే మహిమ, ప్రభు నీకే ఘనత, ప్రభు నీకే స్తుతులు, వందన, స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే స్తుతులు, వందన, స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. హల్లెలూయా, హృదయపూర్వకమైన ఆరాధన స్వామి. దేవుడి యొక్క ఆత్మ మనతో సంచారం చేయించుకున్నది, ఆయన పరిశుద్ధాత్మ మనతో సంచారం చేయించుకున్నది. నీ మహిమార్థమై దీవించండి, ఓ నీ మహిమార్థమై ఆశీర్వదించండి. ఓ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ జీసస్. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు, నీకే మహిమ స్వామి. ప్రతి ఒక్కరూ కూడా చప్పలు కొనుచు గంభీరముతో, గంభీరమైనటువంటి స్వరములతో దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లిద్దాం, స్తుతి అర్పణలు చెల్లిద్దాం. ఆయన మహిమలు గల దేవుడు, ఘనత వహించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమోన్నతుడా, ఓ మహిమోత్తేజస్సుడా, నీకే వందనాలు స్వామి, నీకే వందనాలు ప్రభువా. మహిమోన్నతుడా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. Oh, glory. Thank you, Jesus.
దేవా నీకు వందనాలు మా తండ్రి. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. ఏ వేళ ఉన్నట్టు నా తండ్రి, రాబోచున్నట్టు మా యేసయ్య నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఓ గ్లోరీ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 Praise you, హల్లెలూయా Lord. హల్లెలూయా. దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. సకల ఆశీర్వాదాలకు అనుభూతులను మా ఆమేన్. తండ్రి. ఆమేన్. పరలోకపు రాజా, Oh, ఆశీర్వదకరుడా, glory. గొప్ప దేవా, సమాధానకర్త నీకే Thank వేల you, కస్తులు Jesus. స్తోత్రము చెల్లించుకుంటున్నాము రాజా. Hallelujah. దేవా నీవు మాకు ఇచ్చిన సమయాన్ని Oh, బట్టి ఒకసారి glory. చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆమేన్. వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంతమందికో లేని ధన్యతను మాకు ఇచ్చావు Yes. తండ్రి. నీ సన్నిధికి ఆ విధంగా కూడి నిన్ను Praise ఆరాధించడానికి, అయ్యా నిన్ను ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఆమేన్. అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము రాజా. Praise అయ్యా you, ఈ Lord. దినముల దేవాని సన్నిధిలో మేము నిలబడి ఉండగా, అయ్యా పాటల ద్వారా మహిమ పొందుకున్నావు తండ్రి. ఆరాధనలో నీవున్న విధానం బట్టి వందనాలు చేర్చుకుంటున్నాం తండ్రి. మా సంఘంలో ఆత్మ కలిగిన సంఘంగా చేసిన విధానం ఆమేన్. బట్టి వందనాలు ఆమేన్. చేర్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ ఆత్మ అనుక్షణము అనుదినం Praise దేవా you. మా యొక్క సన్నిధిలో ఉండటానికి సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని యొక్క ఆత్మతో తాకమని కోరుచున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏ విజ్ఞాపనని సన్నిధిలో తీసుకొని వచ్చినారో వారి జ్ఞాపనల్ని నీ పాదచింతాలు చేర్చుతున్నాం తండ్రి. సమస్తమును జ్ఞాపకం చేసుకొని వారి పట్ల నీ కార్యం జరిగించి మహిమ పొందుకొని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఆత్మానుసారంగా ఫలింపు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని కోరుచున్నాం తండ్రి. నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డని తాకమని కోరుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఈ యొక్క సన్నిధిలో రావడానికి ప్రతి ఒక్కరు దేవ నీ ఆత్మతో నింపబడి నాట్యము చేయడానికి సహాయము చేయమని కోరుచున్నాం తండ్రి. ఇల్లారా బషి ఇల్లారా బాబా బాబా దేవ నీ యొక్క ఆత్మ సన్నిధి కుమ్మరించమని కోరుచున్నాం తండ్రి. నీ యొక్క అగ్ని యొక్క ప్రదేశంలో ఉంచమని కోరుచున్నాం తండ్రి. అగ్ని కలిగిన సంఘముగా, ఆత్మ కలిగిన సంఘముగా మా సంఘంలో మార్చమని కోరుచున్నాం తండ్రి. నీ మహిమ కలిగిన కార్యములు ఈ యొక్క ప్రదేశంలో జరిగించి అనేకమైన ఆత్మలు ఆకర్షించుకోమని ప్రార్థన చేస్తున్నాం రాజా. బలమైన కార్యములు జరిగించి మహిమ పొందుకోండి అయ్యా. వాక్యంలో తోడుగా ఉండండి, సాక్ష్యంలో తోడుగా ఉండండి. అనేకమైన ఆత్మ నిలబెట్టుకోండి. వారి సాక్ష్యంలో అనేకమైన ఆకర్షించుకోవడానికి సహాయం దయచేయండి. నూతనమైన ఆత్మలు మా సంఘంలో నడిపించి మహిమ పొందుకోండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ యొక్క సన్నిధి నుంచి ఆశీర్వాదములతో మేము తిరిగి మా గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేసి మహిమ పొందుకోమని ఇచ్చిన ప్రార్థన సన్నిధి చేసుకుని ప్రతిఫలం దయచేయమని త్వరగా రానని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. నిలబడుకున్న సమయంలో దైవ గ్రంథాలు తీసుకొని కీర్తన చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తలుగా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. As we remain standing, let us take up our Bibles. Let us read Psalm reading alternatively. Praise the Lord. ఈ మధ్యాహ్న సమయంలో మనందరము కలిసి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. To read this afternoon Psalm 51 alternatively. Psalm 51 కీర్తనలు 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటి నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు నింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో చిత్రమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణ తరువు దేవా, రక్తపారాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా ఎముకలు నీ నీతిని గూర్చి నా గానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరు వాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా,
విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనునకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. ఆఖరి వచనం అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగహోమ బలులను నీకు అంగీకారకృతమగులను. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. కీర్తన దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. వచ్చిన మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మంచివాడు, గొప్పవాడు. మరి యొక్క అద్భుతమైనటువంటి ఈ జూన్ మాసంలో చివరి యొక్క శుక్రవారమును మనకు అనుగ్రహించిన దేవునికి స్తుతి మహిమ ఇప్పుడు యుగములకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యముల సమయం అంటున్నది. సాక్ష్యములు విని దేవునిమయపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధ మనసుతో దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే సాక్ష్యాలు వినికి సాధ్యమైంది, అసాధ్యమైంది ఏది కూడా సమస్తము కూడా ఆయనకి సాధ్యమై ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇంత మంచి దేవుని తెలుసుకోవటము, ఎరగటము, ఆయనను ఆరాధించటము మన యొక్క భాగ్యం అని తలుచుకోవాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా మీ జీవితాలలో ఏదైనా సాక్ష్యం కింద పొందుకోవాలి అనుకున్నట్లయితే దయచేసి మీ విజ్ఞాపన రాసివ్వండి. మీ కొరకు కూడా సంఘమంతా మేమందరం ప్రార్థిస్తుంటున్నాం. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇంతకుముందు ప్రకటించిన రీతిగా వచ్చే వారము విత్తుట కార్యక్రమం చేయబోతుంటున్నాం. గత 2 సంవత్సరాలుగా విత్తుట కార్యక్రమం జరగలేదు. మనకందరికీ తెలుసు పరిస్థితులను బట్టి. కోవిడ్ వలన సంఘాలు మూతబడి ఉంటున్నాయి. ఆరాధనకు ప్రత్యక్షంగా రాలేకపోయి ఉంటున్నాం కాబట్టి జరగలేదు. దేవుని కృపను బట్టి ఈ 2022 సంవత్సరంలో దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు తరుణాన్ని అనుగ్రహించుంటున్నాడు. మనం ఈ విధంగా కలిసి రాగలుగుతూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. నేను సెలవులలో ఉంటున్నప్పుడు ఒక సిస్టర్ ఫోన్ చేసి, అయ్యగారు విత్తుట కార్యక్రమం ఎప్పుడు పెడతారు అని చెప్పేసి అడిగింది. నిజంగా అప్పుడు నాకు కూడా ఆలోచన రాలేదు అంతవరకు. సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది, అయ్యో మేము మర్చిపోయామే, ప్రభువా క్షమించు. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మళ్ళా సంఘానికి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం తప్పకుండా చేయాలి అని చెప్పేసి ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. ఆమేన్. కలిగింది. ప్రేరేపణ కాదు, ప్రతి సంవత్సరం మనం చేస్తూనే ఉంటున్నాం. క్రొత్త వారు ఎవరైనా ఉంటున్నట్లయితే మనము తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. పాత వారు ఎవరైతే ఉంటున్నారో మనందరికీ తెలుసు, విత్తుట కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. దీని గురించి వచ్చే వారం మనం చేయబోతుంటున్నాం కాబట్టి దాని ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకోవాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆమేన్. తెలియకుండా మనం ఏది కూడా చేయకూడదు. ఆమేన్. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం ఏమైతే చేస్తుంటున్నామో వాక్యానుసారంగా చేస్తే అది ఆశీర్వాదకరం మనకి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, మీకు తెలియకుండా మేమేమి కూడా చేయాలని కూడా మాకు ఇష్టం లేదు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా వాక్యానుసారంగా కాకుండా ఏది కూడా సంఘములు చేసేదాన్ని కూడా మేము ఇష్టపడము. ఆమేన్. హల్లెలూయా. కనుక విత్తనను గురించినటువంటి ఈ యొక్క తత్వం ఏదైతే ఉంటుందో వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం. ప్లీజ్ గాడ్. ఈ రోజులలో మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఆకారం చేస్తాడు, మా దేవుడు ఇది చేస్తాడు, మా దేవుడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చెప్పినటువంటి మనము మనకంటే దరిద్రులు లేరు లోకంలో. ప్రైజ్ గాడ్. అన్యులైన మనం చూసినట్లయితే మనకంటే ఎంతో బాగా ఉంటున్నారు వాళ్ళు. ఈరోజు బిల్డింగులు అవి ఉన్నాయని కాదు, కార్లు బంగ్లాలు ఉన్నాయని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మనము చాలా రీతిలలో కూడా గొప్ప దేవుడు అని చెప్పుకుంటామే కానీ గొప్ప దేవుని యొక్క సేవకులమైన మనము ఎలా ఉంటున్నామంటే చాలా బీద స్థితిలో మనం ఉంటున్నాము. చాలా దరిద్రతను మనము అనుభవిస్తుంటున్నాం. ఈ యొక్క దరిద్రతలో నుంచి మనం బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఈ స్థితిలో ఉండాలని ఆయన కోరుకోలేదు. అంటే నేను అంటం లేదు నీకు గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, 4-5 ఇండ్లు ఉండాలని, చేపల చెరువు ఉండాలని, పొలాలు గిలాలు ఉండాలని చెప్పేసి నేను అంటం లేదు. కానీ నీకున్న దాంట్లోనే తృప్తి కలిగినటువంటి జీవితం నువ్వు జీవించగలిగినట్లయితే, అప్పు లేకుండా కూడా జీవించగలిగినట్లయితే, బంధకాలిగిన లేకుండా జీవించగలిగినట్లయితే, నువ్వు కడుపు నిండా తిని కంటార నిద్రపోగలిగినట్లయితే దానికంటే సమాధానం ఇంకేది కూడా లేదు. ఆమేన్. ప్రసంగి గ్రంథం ఏమంటాడు అంటే మానవునికి దేవుడు విధించినటువంటి విధి ఏంటంటే దేవుని బిడ్డలారా, తన కష్టార్జితము తను అనుభవించినట్లయితే దానికంటే గొప్ప భాగ్యం లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. మన ఇండియా దేశంలో చాలామంది పొలిటీషియన్స్ ఉంటున్నారు. గదుల్లో కట్టలు ఉంటున్నాయి. డబ్బులు తిజోరీలు తీసినట్లయితే బ్యాంకులో స్థలం లేక, బ్యాంకులో అకౌంట్లు చాలక ఇంట్లలో పెట్టుకుంటున్నారు.
బెడ్ల మీద పెట్టుకొని దాని మీద పండుకుంటున్నారు, దిండులలో పెట్టుకొని పండుకుంటుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అనుభవిస్తున్నారా వాళ్ళు? అది ఆశీర్వాదకంగా వారికి ఉంటుందా? ప్రతి క్షణములు కూడా ఏదో ఒక భయంతో వారు జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి ఆశీర్వాదం కాదు దేవుడు కోరేది, అలాంటి ధనదానాలు కాదు దేవుడు కోరేది. మనము ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న దాంతోనే దేవుని బిడ్డలారా, మనం గిన జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలగిన మలుచుకున్నట్లయితే గిన దేవునికి స్తోత్రం, దేవుడు ఉన్నదాన్నే మనం ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చే వారంలో మనం విత్తబోతూ ఉంటున్నాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనం చేయాలి, కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు కూడా ఆశీర్వదించబడిన దేశం అయి ఉంటున్నది. ఒక చిన్న విషయం నేను చెప్తాను. ఈ మస్కత్ దేశంలో లేకపోతే అరబ్ దేశంలో శుక్రవారము శనివారం హాలిడే కదండి. కానీ శుక్రవారం మాత్రమే హాలిడే ఇచ్చి శనివారము ఓవర్ టైం పెట్టి అందరినీ పనులు చేయించుకుంటారు. ఇండియా దేశానికి వెళ్తే లేకపోతే తక్కిన దేశాలకు వెళ్తే శనివారము ఆదివారము హాలిడే ఉంటుంది. ఆదివారం సెలవు ఇచ్చి శనివారం మళ్ళీ ఓవర్ టైం పెట్టేసి లేకపోతే హాఫ్ డే అని పెట్టేసి పనులు చేయించుకుంటారు. అయినా కానీ మన ఎకానమీ, ఈ దేశము కానీ మన దేశాలలో కానీ ఎకానమీ ఇంకా తక్కువనే. ఆ జీడిపి గిడిపి అని చెప్పాలంటే ఇప్పుడు అందరికీ అర్థం కాదు, సో అది వేరే సంగతి. కానీ ఎప్పుడు కూడా డబ్బులు గొడవ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి నుంచి లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. అన్ని దేశాలు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే అన్ని దేశాలు బాకీలే ఉన్నాయి వరల్డ్ బ్యాంక్కి. కానీ ఇజ్రాయెల్ దేశంలో చూసుకుంటే వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో 3 మతాల వారు ఉంటున్నారు. అది పుట్టుక ఉంటున్నది. 3 మతాలకు అది పుట్టుక ఉంటున్నది. ఒకటి యూదా మతం. యూదులు ఒక యెరూషలేమును 3 భాగాలుగా చేశారు. న్యూ సిటీ అండ్ ఓల్డ్ సిటీ. పాత యెరూషలేం అని అంటారు. ప్రైజ్ గాడ్. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నాం అడిగినా లేకపోతే పాలస్తీనా దేశం అంతటి కూడా 3 భాగాలుగా ఉంటుంది. అది ఎలాగో యూదులందరూ కూడా ఒక ప్రక్కన ఉంటారు. శనివారం అక్కడ బంద్, ఏ వ్యాపారం జరగదు, ఏమి కూడా జరగవు అక్కడ. ప్రైజ్ గాడ్. శుక్రవారము ముస్లింలో ఉంటుంది. ముస్లిం ఏరియా అంతా కూడా శుక్రవారం బంద్, ఏ వ్యాపారం జరగదు, ఏ అంగళ్ళు ఉండవు, ఏమి ఉండవు. తర్వాత క్రిస్టియన్ ఏరియా ఒకటి ఉంటుంది. క్రిస్టియన్ ఏరియాలో ఆదివారం బంద్, ఏమి కార్యకలాపాలు ఏమి కూడా జరగవు, ఆఫీసులు జరగవు, వ్యాపారాలు ఉండవు, ఏముండవు. అంటే శుక్రవారం బంద్, శనివారం బంద్, ఆదివారం బంద్. వాళ్ళు వ్యాపారం చేసేది ఎన్ని రోజులు మరి? 4 రోజులు వ్యాపారం చేసినా కానీ వాళ్ళ ఎకానమీ తగ్గలేదు, వాళ్ళ ఎకానమీ తగ్గదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు అన్నటువంటి లేకపోతే కట్టాలి అన్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. వేరే దేశాల నుంచి అప్పు తీసుకున్నారు అన్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇశ్రాయేల్ దేశము దేవుని బిడ్డలారా ఈరోజు సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ కూడా, డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ కూడా, ప్రైజ్ గాడ్, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో ఏదైతే పాత నిబంధన గ్రంథంలో తోరా అని అంటామో, అంటే 5 కాండాలు ఏదైతే ఉంటున్నాయో వాటిలో ఉన్నటువంటి తత్వాలు, సూత్రాలు వారు ఇప్పటి వరకు కూడా పాటిస్తూ ఉంటున్నారు. నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు చెందని దేవుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న దేశమై ఉంటున్నది. 52 అరబ్ దేశాలు దాని చుట్టూ కూడా గద్దలాగా ఎదురు చూస్తున్నాయి, కోడి పిల్లని ఎప్పుడు ఎత్తుకెళ్తామని చెప్పేసి. కానీ ఎవ్వడు కూడా ధైర్యం చేయలేదు ఇంతవరకు కూడా. కారణం ఏంటంటే వారు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ యొక్క సమయంలో అదే దేవుడు మనం కొలుస్తుంటున్నాం ఈరోజు. అదే దేవుణ్ణి మనం కూడా కొలుస్తుంటున్నాం. మనం ఎందుకు ఆశ్రయించబడకూడదు? మనకెందుకు అలాంటి పరిస్థితులు రావాలి? మనకెందుకు? మనం ఇశ్రాయేల్ని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? కాకపోతే ఏంటంటే క్రైస్తవులముగా, విశ్వాసులముగా దేవుని యొక్క రీతి ఏ విధంగానైతే ఆశీర్వదించబడాలో అది మనం తప్పిపోతూ ఉంటున్నాం, అది మనం తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రైజ్ గాడ్ ఉన్న కొంచెం సమయాలలో దేవుని బిడ్డలారా ఏ విధంగా మనం ఆశీర్వదించబడాలో
ప్రైజ్ గాడ్. ఆ విషయాలు ఈరోజు మనము కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దీన్ని ఎందుకు విత్తుట కార్యక్రమం అన్నామంటే నువ్వు విత్తితేనే రేపు పంటకు వస్తుంటున్నావు కదా. ఆమేన్. ఆ రోజులలో ఇశ్రాయేల్ ప్రజలకి దేని బిడ్డరా దేవుడు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ 2 ఉద్యోగాలు వారికి ఇచ్చి ఉంటున్నాడు. ఆమేన్. అనాది కాలం నుంచి కూడా 2 ఉద్యోగాలు వారికి ఉంటున్నాయి. ఏంటవి? ఒకటి సేద్యం చేయటము, 2వది గొర్రెలు గాయటం. హల్లెలూయా. ఆదాము అవ్వలకి దేని బిడ్డరా 2 పిల్లలు పుడితే ఆ 2 బిడ్డలకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటో తెలిసినా? ఆమేన్. కయ్యూను సేద్యం చేస్తే ఏబేలు గొర్రెలు కాశాడంట. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యోసేపు యొక్క నాయకత్వంలో ఐగుప్తుకి వెళ్తే అప్పుడు యోసేపు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అన్నలను తీసుకెళ్ళి ఫరో ముందు నిలబెడితే ఫరో అడుగుతున్నారు, అయ్యా ఏం పని చేస్తారు మీరు? మీ ఉద్యోగం ఏంటి? మీ ఏం జాతి, మీ కులం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలిసినా? అయ్యా మా పితరుల సమయం నుంచి కూడా మేము గొర్రెలు కాసేవాళ్ళమై ఉంటున్నాం, మాది అదే వృత్తి, మాకు అవే ఉన్నాయి, మేము అదే చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో మొట్టమొదటి మానవుని దేవుడు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసినా? ఆమేన్. ఈ యొక్క తోటను నువ్వు కాయాలి, ఈ తోటను నువ్వు సిద్ధపరచాలి, ఈ తోటలో నువ్వు పని చేసుకుంటూ ప్రైజ్ గాడ్ నేను ఇచ్చే ఫలాలు ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు తినాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఒక్క మానవుడు అదే తోటలో ఉన్నప్పుడు ఆ తోటను సేద్యం చేయమంటున్నాడు. తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ భూమిని నువ్వు సేద్యం చేసుకుని బ్రతకన్నాడు. ప్రైజ్ గాడ్. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్య యాత్రలో మాత్రమే ఏం పని చేయకుండా దేవుడు వారికి సమృద్ధిగా ఆయన దయచేసి ఉంటున్నాడు. ఎందుకనంటే ఏ పొలం కూడా వాళ్ళకి అరణ్య యాత్రలో ఏ ఆస్తులు పాస్తులు వాళ్ళు సంపాదించుకోలేదు, కానీ ఉన్న దాంట్లోనే వాళ్ళు కాపాడబడి ఉంటున్నారు. దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహించి ఉంటున్నారు. వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళు పంట వేసి ఆ పంటను వారు తిన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఐ మీన్ నేను అడిగిన బైబిల్ స్టడీ ఎంతమంది చూశారో తెలియదు, కానీ ప్లీజ్ గాడ్ దేవుని బిడ్డలారా, యెహోషువ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఎప్పుడైతే యోర్దాను దాటి ఇశ్రాయేల్ ప్రజలు ఔకల్ గట్టికి వెళ్ళేసి ఐ మీన్ ఆ యొక్క కనాను యొక్క ధాన్యాన్ని, కనాను యొక్క పంటను తిన్నారో మన్నా దిగటం ఆగిపోయిందంట, మన్నా రావటము ఆగిపోయిందంట. హల్లెలూయా, ప్లీజ్ గాడ్. 40 సంవత్సరాలు కురిసినటువంటి ఆ మన్నా ఒక్కసారి కనాను యొక్క పంట పొలము ఎప్పుడైతే వారు తిన్నారో, ఆ ధాన్యాన్ని ఎప్పుడైతే వారు తిన్నారో పైనుంచి పడే ఆకాశం నుంచి వచ్చే ఆ యొక్క మన్నా ఆగిపోయింది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. దాని తర్వాత మరలా వాళ్ళు సేద్యం చేసుకునే దానికి మొదలుపెట్టి ఉంటున్నారు. ఈ విధంగా అనాది కాలం నుంచి కూడా దేవుని యొక్క తత్వం ఏంటంటే నువ్వు పొలమును దున్ని నీ పొలములో విత్తనం వేసినట్లయితే నీ పంటను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మోషేతో ఏమంటున్నాడు మీరు నది దాటి ఆ యొక్క స్వతంత్రించుకుని పోయే దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశము, నా కనుదృష్టి దాని మీద ఉండబోతుంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నేను దానిని ఆశీర్వదించబోతున్నాను. దేవుని బిడ్డలారా, దాని మీద నేను వర్షం కురిపిస్తాను, భూమి దాని పంటను ఇస్తుంటుంది అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అట్లాగే కొత్త నిబంధన సంఘము కూడా మన జీవితంలో కూడా మనం కూడా ఆ యొక్క కడవరి వర్షము తొలకరి వర్షం మనం కలిగిన వారమై మనం కూడా పంట పండించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దున్నబడ్డారో ఆమేన్ ఇశ్రాయేలు ప్రజలలో నుంచే యేసు ప్రభు అనే పంట వస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దున్ని ఉంటున్నాడో, ఒక ప్రజగా, ఒక ప్రత్యేకమైన జనాంగముగా పిలువబడినటువంటి వారుగా, ప్రత్యేకమైనటువంటి వారుగా దేవుడు వారిని దున్ని ఉంటున్నాడు. అప్పుడే వాళ్ళలో నుంచే యేసు ప్రభు వాళ్ళు వస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఎప్పుడైతే ఆయన దున్నబడుతూ ఉంటున్నాడో, ఆయన వీపు ఎప్పుడైతే దున్నబడిందో, ఆయన మన పాపముల నిమిత్తము ఎప్పుడైతే ఆయన దున్నబడుతుంటున్నాడో సంఘం అనే యొక్క పంట దాంట్లో నుంచి పండుతూ ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. సంఘము ఎప్పుడైతే దున్నబడిందో, ఆది కాలంలో మనం చూసుకున్నట్లయితే సంఘ చరిత్ర మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఆ యొక్క క్రొత్త నిబంధన సంఘాన్ని ఆయన దున్ని ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని 2000 సంవత్సరాల వరకు కూడా సువార్త అనేది ఆగిపోలేదు.
ఈ బైబిల్ని ఎంతోమంది నాశనం చేయాలని, ఈ బైబిల్ని ఎంతోమంది దేవుని బిడ్డలారా తొలగించాలని చెప్పేసి, మార్చాలని చెప్పేసి, కాల్చివేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. కానీ ఎవడు కూడా ఏం చేసుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఉదాహరణ చెప్తాను. విలియం వాల్టేర్ అని చెప్పేసి ఆయన జర్మనీలో ఉండేవాడు అంటున్నాడు. కమ్యూనిస్టును స్థాపించినటువంటి, కమ్యూనిస్ట్ యొక్క తత్వాన్ని రాసినటువంటి ఆయన అయి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఆ విలియం వాల్టేర్ అనేట ఆయన ఇల్లు 250 గదులు జర్మనీలో ఉంటుంది ఇప్పటి వరకు కూడా. ఆయన ఏమన్నాడంటే ప్రైజ్ గాడ్, 100 సంవత్సరాల కిందట ఏమన్నాడంటే 100 సంవత్సరాలకు నా కమ్యూనిస్టు, నా మేనిఫెస్టో ప్రపంచమంతటా కూడా ఆరాధింపబడుతుంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా దానిని అవలంబిస్తాయి. ఈ యొక్క బైబిల్ నేను తీసివేస్తుంటున్నాను. మర్చిపోవాలి ప్రజలందరూ కూడా. బైబిల్ ఎక్కడుందో తెలియకూడదు. బైబిల్ మాయమైపోవాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. కరెక్ట్గా ఆయన చెప్పినటువంటి ఆ సమయానికి 95 సంవత్సరాలకే దేవుని బిడ్డలారా ఏం జరిగిందో తెలిసిన, ఆయన ఈ మాట అన్నటువంటి ఆ దాని తర్వాత 15 సంవత్సరాలకు ఆయన కన్ను మూశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. 90 సంవత్సరాలకి కమ్యూనిస్టు ఆ దేశంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ యొక్క కమ్యూనిస్ట్ జర్మనీ కమ్యూనిస్ట్ దేశము ఆ బిల్డింగులను దాన్ని మెయింటెనెన్స్ చేయలేక ఏలం పడబడారు. అమ్మేస్తాం దీని అంటే మీకు తెలిసిన ఏం జరిగిందో, అమెరికన్ బైబిల్ సొసైటీ వాళ్ళు ఆ బిల్డింగ్నే కొనేశారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అమెరికన్ బైబిల్ సొసైటీ వాళ్ళు ఆ బిల్డింగ్నే కొనేశారు. ప్రైజ్ గాడ్. 95 సంవత్సరాల కిందట కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏదైతే దాంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ప్రింటింగ్ ప్రెస్లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏదైతే ప్రింట్ చేయబడిందో అదే ప్రెస్ మీద 95 సంవత్సరాల తర్వాత బైబిల్ ప్రింట్ చేయబడుతుంది. హల్లెలూయా. ఈరోజు అక్కడి నుంచి బైబిల్ బదులవుతుంటున్నాయి. బైబిల్ను నాశనం చేయాలనుకున్నటువంటి ఆయన ఈరోజు మీద ఆ యొక్క దేశంలోనే కమ్యూనిస్ట్ లేకుండా పోయింది. ప్రైజ్ గాడ్. 85 సంవత్సరంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రైజ్ గాడ్, నేను చెప్పనివ్వండి, 85 సంవత్సరంలో జర్మనీని విడదీస్తున్నటువంటి ఆ యొక్క గోడ ఏదైతే ఉంటుందో అది పగిలిపోతుంటుంది, కూలబడుతూ ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ లేదు కానీ, 2 జర్మనీ లేవు కానీ యునైటెడ్ జర్మనీ అని చెప్పేసి ఇప్పుడు పేరు పడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే బైబిల్ సొసైటీ అక్కడ ఓపెన్ అయిందో వాళ్ళందరూ కూడా గోడ మీద చేయబట్టి ప్రార్థన చేయడానికి మొదలుపెట్టారు. గోడ కూలిపోవాలి, అవకల కమ్యూనిజం కూలిపోవాలి అని చెప్పేసి. దేవుని బిడ్డారా, 85 సంవత్సరంలో ఆ గోడ కూడా కూలిపోతుంటుంది. ఇప్పుడు యునైటెడ్ జర్మనీ అయిపోయింది. బోలెడన్ని చర్చిలు అక్కడ కూడా వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులముగా, విశ్వాసులముగా ప్రైజ్ గాడ్ మనము విత్తేదానికి మనం నేర్చుకోవాలి. ఎప్పుడు విత్తుతాము? నేను అన్నాను, సంఘము ఎప్పుడైతే దున్నబడిందో, కొత్త నిబంధన సంఘం ఎప్పుడైతే దున్నబడిందో ప్రైజ్ గాడ్, అప్పుడు దానిలో నుంచి విశ్వాసులనే వారు వచ్చి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. బైబిల్ను తీసేయాలి, నాశనం చేయాలని చెప్పేసి ఆ విధంగా సంఘానికి శ్రమలు వచ్చి ఉంటున్నాయి. కానీ సంఘం తట్టుకునేది. దేవునికి స్తోత్రం. సంఘం ఎప్పుడైతే దున్నబడిందో దాంట్లో నుంచి విశ్వాసి అయిన వాడు బయలుదేరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం యొక్క పంట ఏమై ఉంటున్నదంటే విశ్వాసులమై ఉంటున్నాము. మనం అందరం కూడా పంట అయి ఉంటున్నాము. నీ కొరకు ఎవరో ప్రార్థన చేశారు, నీ కొరకు ఎవరో త్యాగం చేశారు, నీ కొరకు ఎవరో ఉపవాసం ఉన్నారు. వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క కన్నీరు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఆరాధన చేసుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దున్నబడాలి. నువ్వు నేను కూడా దున్నబడాలి. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసునేమో, ఇక్కడ మంచి ఇంత నిండా ఉండేది ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి తెలుగు పెంతుకోస్తు సంఘం దున్నబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దున్నబడ్డప్పుడు ఏం చేయాలి? రాళ్ళు రప్పలన్నీ తీసేసేయాలి. పొట్టంతా కూడా వెళ్ళిపోతుంటుంది. ప్రైజ్ గాడ్. గింజలు మాత్రమే నిలబడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఈ గింజలు ఏం చేయాలి? నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? దున్నబడినటువంటి పొలంలో నాటబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కొన్ని ఖాళీ చైర్లు కనపడుతుంటే నేను మొదట చాలా విచారించేవాడిని, కానీ ప్రభు నాతో మాట్లాడాను. నేను దున్నుతూ ఉంటున్నాను. హల్లెలూయా. పంట రాబోతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే విశ్వాసి ఎప్పుడైతే దున్నబడుతూ ఉంటున్నాడో దేవుని బిడ్డలారా, మనలో నుంచి మంచి రావాలని ఆయన కోరుతుంటున్నాడు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క పంట మనం కొయ్యాలి అని చెప్పేసి ఆయన కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలాంటి పంట మనం కొయ్యాలి? ఏమైతే మనం విత్తుతున్నామో అదే మనం కోస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే గిన చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుందో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. ఏలయనగా, చిన్నగా చదువుమా, మెల్లకి చదువు. తన శరీర ఏచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి, హల్లెలూయా, మొట్టమొదటగా మనం కోయవలసిన పంట ఏంటి అంటే కింద నిత్య జీవం అనే పంట కోయాలి. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనం ఏం పంట కోయాలి? నిత్య జీవం అనే పంట మనం కోయాలి. హల్లెలూయా. 2 పంటలు మనం పండిస్తూ ఉంటాము, 2 రకాలుగా మనం పండిస్తూ ఉంటున్నామని గలతీ పత్రికకు పౌలు భక్తుడు రాస్తుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? శారీరకంగా విత్తేవాళ్ళు శరీరం అనే పంట కోస్తుంటున్నారు, ఆత్మీయంగా విత్తేవాళ్ళు ఆత్మీయమైనటువంటి పంట కోస్తుంటున్నారు. ఆత్మీయమైనటువంటి పంట ఏంటది? నిత్య జీవం అనే పంట అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకమైనటువంటి పంట ఏంటి అని అంటే గిన ప్రైజ్ గాడ్, మన శరీరేచ్ఛలకు మనము తావిస్తుంటున్నామేమో, అది క్షయమైనటువంటి పంట అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఏంటి? ఇప్పుడు నా కన్నులు ఆశించాయి, కన్నుల ప్రకారంగా నేను నా యొక్క ఆశలు నేను తీర్చుకునే దానికి నేను వెళ్తుంటున్నాను. ప్రైజ్ గాడ్. నాకు కొన్ని ఆశలు ఉంటున్నాయి, కొన్ని వ్యామోహం ఉంటుంది, కొన్ని అలవాట్లనే ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. నేనేం చేస్తున్నాను? నా శరీర కోరికలు తీర్చుకునే దానికి, నా ఆశలు తీర్చుకునే దానికి నా శరీరాన్ని ప్రైజ్ గాడ్ ప్రణయంగా పెట్టేసి దేవుని బిడ్డలారా, నేను ముందుకు వెళ్ళేసి దాన్ని నేను కోస్తూ ఉంటున్నాను, నేను విత్తుతూ ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. మనం ఏదైతే చేస్తామో అది మనం విత్తుతూ ఉంటున్నాం. మాటల ద్వారా మనం విత్తవచ్చు, క్రియల ద్వారా మనం విత్తవచ్చు, మన కార్యాల ద్వారా విత్తవచ్చు, మన ప్రవర్తన ద్వారా మనం విత్తవచ్చునేమో. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు అడిగినా, ఇప్పటి వరకు మీరు ఆ విధంగా విత్తుతూ వచ్చారేమో, కానీ ఇక నుంచి మీరు ఎలా విత్తాలి? ఆత్మీయమైన పంట కోసేటట్లుగా, నిత్య జీవమైనటువంటి పంట కోసేటట్లుగా మీ పంట ఆత్మీయమైనదిగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకంగా మనం విత్తినట్లయితే అది ఈ లోకానికి మాత్రమే పరిమితం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సమాధి దగ్గరికి చేరుతున్నావో నీ క్రియలు కానీ నీ అడ్రస్ కానీ అక్కడే అంతమవుతుంటుంది. కానీ ఆత్మీయంగా ఆత్మలో ఎప్పుడైతే మనం విత్తుతూ ఉంటున్నామో అది సమాధితోనే అంతము కాదు, కానీ నిత్యత్వంలో నీతో రాబోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడు అడిగిన, ఆత్మలో మనం విత్తాలి అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. వాక్యంలో మీరు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి బాధపడుతుంటున్నాడు ఆయన. ఎందుకంటే వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు విత్తలేకపోయారు. ఈ రోజుల్లో చాలా మంది కూడా మనం ఆ విధంగా ఉంటున్నామేమో, అందుకనే మన అప్పుల బాధ తీరటం లేదు, మన బాధలు పోవటం లేదు, మన సమస్యలు తీరటం లేదు. ఎప్పుడు ఏడుపింటే అదే ఏడుపు మనం సంవత్సరాల కొద్ది ఏడుస్తుంటున్నాం. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని తెలుసుకొని దాంట్లో నుంచి మనం బయటికి రావాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పొరపాటు ఏంటో, ఎందుకు దేవుడు వాళ్ళ మీద అంతగా ఆయన వాపోతుంటున్నాడో ఒక వాక్యం మనం చదువుకుందాము. ఆమేన్. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే చూడండి దేవునికి వాక్యం ఏముంటుంది. ఆమేన్. ఇంకొకరు ఎవరైనా కానీ సామెతల గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం, వేరే వాళ్ళు తీయండి త్వరగా. 8:7 వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువును వారు కోత ఎగును. హల్లెలూయా. ఏం విత్తారు వాళ్ళు? గాలిని విత్తారంట. సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తమై ఆయన వాపోతున్నాడు, బాధపడుతున్నాడు ఆయన. ఏమి? గాలికి గాలిని వాళ్ళు విత్తారంట. చాలాసార్లు అంటాము ప్లీజ్ గాడ్, మన జీవితంలో కూడా చాలాసార్లు ఇది నేను సంపాదించినంత గాలికి పోయింది అని, నా కష్టమంతా కూడా గాలికి పోయిందని, నా కష్టమంతా కూడా నీటిలో కలిసిపోయింది అని అంటాం. కారణం ఏంటి అంటే చేయాల్సిన సమయంలో మనం చేయలేదు, చేయవలసిన పద్ధతిలో మనం చేయలేదు, చేయాలనుకున్నట్లుగా మనం చేయలేదు, చేసేటప్పుడు దేవుణ్ణి మనకు మధ్యలో తీసుకురాలేదు, మన ఇష్టానుసారంగా ఏదో దురాశకు వెళ్ళి మనం చేసాం. కాబట్టి మన కష్టమంతా కూడా ఎట్లా పోయింది? గాలికి పోయింది. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీ ప్రయాసమంతా కూడా ఎట్లాగ పోయిందంటే గాలికి కొట్టుకొని పోయింది.
సామెతల గ్రంథం 22:8 ఆ, 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 ఆ. హల్లెలూయా. ఎవడంట ఇచ్చింది? దరిద్రుడంట. వాడికే ముందు లేదు. ఐ మీన్ వాడికే తినడానికి లేదు. కానీ వాడేం చేస్తున్నాడంట? ప్రైజ్ గాడ్. అట్టివాడు పక్కోనికి ఇచ్చాడంట. అక్కర నెరిగిన వాడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి సారెపత్తు దగ్గరికి ఏలియా వెళ్ళాడండి. ఒక విధవరాలు అక్కడ పుల్లలు ఏరుకుంటుంది. ఐ మీన్ ఆయన చూసి అన్నాడు, అమ్మ నీళ్ళు తీసుకురా. కరువు కాలం అది, 3.5 సంవత్సరాలు అయింది, వర్షాలు లేవు. అయినా కానీ అమ్మ నీళ్ళు తీసుకురా అన్నాడు. ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చేదానికి చేసినప్పుడు ఓహో ఈమెకి చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పేసి ఇంకా ఏమన్నాడంటే, అమ్మ ఒక చిన్న అప్పం తీసుకొని రా అని అంటున్నాడు. అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, అయ్యా ఈ పూటకే నాకు నా కుమారుడికి భోజనం ఉంది. ఒక చిన్న అప్పం చేసుకొని చిన్న రొట్టెలు చేసుకొని కాల్చుకొని తిని చనిపోదాం అనుకుంటున్నాం అని అంటే, సాధారణంగా మనముంటే ఏం చేస్తాం? ఐ మీన్ ప్రైజ్ గాడ్. ఈయన ఏమన్నాడు తెలిసినా? నాకు తెలుసమ్మా, అయినా కానీ నాకు ఒక చిన్న అప్పం తీసుకురా. ఇంతకంటే దరిద్రుడు లేడు. ఇంకా వాళ్ళే తిని చనిపోవాలనుకుంటుంటే దాంట్లో మళ్ళీ ఉడుకుండేది. ఎవరికే సరిపోదు, అది ఎవరికి కూడా సరిపోదు. కానీ అక్కడ ఏమని చేస్తుందో తెలిసిన? ప్రైజ్ గాడ్. దరిద్రతలో ఉండి కూడా ఆ సరెపతు స్త్రీ ఏం చేస్తుంది? ఐ మీన్ తనకున్న దానిని పంచుకున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏముంటుందో తెలిసిన? ఐ మీన్ ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరములు దేవుడు ఆమెను పోషించి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. వాక్యం ఏముంటుందంటే, కరువు తీరేంత వరకు కూడా ఐ మీన్ ఆ సట్టిలో ఉన్నటువంటి పిండి తరిగిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. ఐ మీన్ 3.5 సంవత్సరాలు మాత్రమే కాదు, కానీ బైబిల్ పండితులు ఏమంటారో తెలిసిన? ప్రైజ్ గాడ్. మరుసటి సంవత్సరము పంట వేసి పంట ఇంటికి వచ్చేంత వరకు కూడా అది ఆగిపోలేదంట. ఐ మీన్ అదే స్థలంలో నేనుగానే ఉన్నట్లయితే ప్రైజ్ గాడ్, ఇంక నీకెవరు దొరకలేదా? నేనే దొరికానా నీకు? ఐ మీన్ పక్కింటికి పో అని చెప్పి అన్ని ఉండేవాళ్ళేమో. ప్రైజ్ గాడ్. కానీ సారెపత్తు స్త్రీ ఆవిడ దేవుని నమ్ముకున్న బిడ్డ కాదు. అవి ఇశ్రాయేలీయులు కాదు. సారెపత్తి అనేది సీదోను ప్రాంతంలో ఉండదు, అన్యుల దేశం అది. అక్కడికి వెళ్ళి దేవుడు ఆమెను అక్కడికి పంపిస్తుంటున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, చెప్పే ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైతే కొద్దిలోగానే విత్తుతూ ఉంటున్నామో దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అందుకనే పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఏమంటున్నాడు? మీరు ఆత్మానుసారంగా విత్తండి. మీరు ప్రయాసపడుతున్నారు కదా, ఎందుకంటే శరీరంలో మీరు విత్తుతున్నారు, పగలంతా పని చేసుకుంటున్నారు, కానీ సాయంత్రం వచ్చేసరికి మీ పంట ఎక్కడికి పోతుందో, మీ ప్రయాసం ఎక్కడికి పోతుంటుందో అర్థం కావటం లేదు. ప్రైజ్ గాడ్. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు గాలిని విత్తి ప్రళయవాయువుని కోసినట్లుగా కాకుండా, ప్రైజ్ గాడ్, దౌష్ట్యంతో విత్తినట్లుగా కాకుండా, ప్రైజ్ గాడ్, ఉన్న దాంట్లోనే మనం గిన విత్తినట్లయితే ఆత్మీయంగా విత్తినట్లయితే ఆత్మీయ సూత్రాలు మనము పాటించినట్లయితే మనం నమ్ముకున్నటువంటి దేవుడు, హల్లెలూయా, మనము ఆరాధించే దేవుడు సారెపత్తు విధవరాలను ఏ విధంగానైతే పోషించి ఉంటున్నాడో ఆ విధంగా మన జీవితాలలో కూడా మెండుగా మనల్ని పోషించే దేవుడు అయి ఉంటున్నాడు. నీకున్నది కొంచెమే ఉండొచ్చునేమో, కానీ దినదినము నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్లీజ్ గాడ్. చాలామంది అనుకుంటారు, ఐ మీన్ యోబు చాలా ధనవంతుడు అని కదండి. కానీ ఒక రాత్రిలోనే ధనవంతుడు అయిపోయాడు ఆయన? ఒక రోజులోనే ధనవంతుడు అయిపోయాడా? మనకంతే మాత్రం సెలవిస్తుంటుంది. ఐ మీన్ 300 గొర్రెలు, 400 గేదెలు, ప్రైజ్ గాడ్, ఇన్ని 100 ఒంటేళ్ళు, ఐ మీన్ ఇన్ని గాడిదలు ఉన్నాయి అని చెప్పేసి ఒక రోజులోనే వచ్చాయి అన్నీ కూడా. ప్రైజ్ గాడ్. రాలా అవన్నీ, కానీ ఒకటి మాత్రం ఆయన చేసేవాడు. ఏంటో తెలుసా? హల్లెలూయా. ఆయనకున్నది కొంచెమే అయినప్పటికీ కూడా ప్రతిరోజు సాయంకాలం వచ్చేసి నా బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమో అని ఒక్కొక్కరి నిమిత్తమై ఒక్కొక్క గొర్రెను దేవునికి బలి ఇచ్చేవాడు. దేవునికి బలి ఇచ్చేవాడు. ఆ బలిని చూసినటువంటి దేవుడు, ఈరోజు నువ్వు 10 ఇస్తే రేపు 20 ఈయనయి ఆయనకి. ఐ మీన్ ఈరోజు 10 ఆయన బలిస్తే రేపు ఎన్ని ఈయనయి ఆయనకు? ఐ మీన్ అట్లాగా
క్రమక్రమేణా అభివృద్ధి పొందుకుంటూ వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం అనుకోకూడదు, నేను రేపు లాటరీ అయిపోతున్నాను, ఈరోజు నేను 100 రియాలు కానీ ఇచ్చినట్లయితే రేపు నాకు 1000 రియాలు రావాలని చెప్పేసి లాటరీ వేయొద్దు మనం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. విత్తుట అనేది ఆ విధంగా ఉండదు దేవుని బిడ్డలారా. క్రమక్రమేణా ఆ మనుషుడు ధనవంతుడు అయిపోతూ ఉంటున్నాడు. అయినా కానీ దేవుడు ఆయనను పరీక్షించాలని చెప్పేసి, ప్రైజ్ గాడ్, ధనం మీద మనసు పెట్టాడా, నా మీద మనసు పెట్టాడా అని చెప్పేసి, ప్రైజ్ గాడ్, సైతాన్ని గొడవ దేవుని గొడవ పక్కనుంచండి. దేవుడు యోబును పరీక్షిస్తూ ఉన్నదంతా కూడా తీసేశాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అయినప్పటికీ కూడా ఆ ధనం మీద మనసు పెట్టినటువంటి ఆ యొక్క యోబు దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకుని పోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మనస్తత్వం చూసినటువంటి ఆ యొక్క దేవుడు రెండంతలుగా ఆయనను దీవిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే కదా, ప్రైజ్ ఏమంటున్నా, యోబు ఒక రాత్రిలోనే ధనవంతుడు కాలేదు, కానీ దేవుని దగ్గర వ్యాపారం చేసడానికి మొదలుపెట్టాడు, దేవుని దగ్గర విత్తడానికి మొదలు పెడుతూ ఉంటున్నాడు. దేవునికి వాక్యం చదవండి కావాలంటే. ప్రతిరోజు కూడా తన కుమారుల నిమిత్తమై, తన బిడ్డల నిమిత్తమై దేవునికి దహన బలి ఇచ్చేవాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనం ఇచ్చేదానికి మొదలు పెట్టినట్లయితే దేవుడు నింపేదానికి మనం మొదలు పెడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనకున్నది కానీ ఎప్పుడైతే మనం తీసేదానికి మొదలు పెడుతుంటున్నామో, మంచిదానికి మనం పెడుతుంటున్నామో, మంచిదానికి మనం ఖర్చు పెడుతుంటున్నామో, దేవుడు బిడ్డలారా, దేవుడు దానిని నింపేవాడై ఉంటున్నాడని చెప్పేసి దేవునికి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అది మొదటిది. నిత్య జీవానికై మనము విత్తేవారంగా మనం ఉండాలని దేవునికి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే హోషేయ గ్రంథం, హోషేయ చాప్టర్ 10 verse 12, నీతి ఫలించునట్లు విత్తనం వేయుడి, హల్లెలూయా. చాలు. ప్రైజ్ గాడ్. తక్కిన తర్వాత చదువుదాం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, రెండవది విశ్వాసులుగా మనం కోయవలసినటువంటి పంట, విత్తవలసినటువంటి విత్తనము, కోయవలసినటువంటి పంట ఏంటంటే నీతి మనం విత్తాలంట, ప్రేమ అనే పంటను మనము కొయ్యాలంట. ప్రైజ్ గాడ్. ఈరోజు ప్రేమ లేదు కానీ తక్కిన అన్నీ ఉన్నాయి మనలో. ప్రేమ ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో విశ్వాసులలో ఉండాలని, అది లేదు కానీ తక్కిన అన్నీ కూడా మనకుంటున్నాయి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రేమించే ఈ హృదయంలో ఈరోజు ఏమున్నాయంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమని కానీ తీసేసినట్లయితే లోకంలో ఉన్న సంగతులన్నీ కూడా ఈరోజు మన జీవితంలో, మన హృదయాలలో చోటు చేసుకుని ఉంటున్నాయి. అందుకనే మనం ఆశీర్వదించబడలేకపోతుంటున్నాం. ప్రైజ్ గాడ్. మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమ మనలో లేదు కాబట్టి ఇతరుల మీద కూడా మనకు ప్రేమ లేదు. హల్లెలూయా. ఒకరినొకరు మనము సరిగా మాట్లాడుకోలేము, ఒకరినొకరు మనము మంచి చెడ్డలు పంచుకోలేకపోతుంటున్నాం, ఒకరిని గురించి ఒకరు ఊసులు ఎక్కువైపోయినాయి కానీ ప్రేమ అనేది తక్కువైపోతుంటుంది. ఇది అంత్యకాలానికి సూచన ఉంటున్నది. అంత మాత్రమే కాదు కానీ మనం ఎందుకు ఆశీర్వదించబడటం లేదని ఇంకొకటి రెండవ సూచన ఉంటున్నది. ప్రైజ్ గాడ్. ఎదటి వాణిని ప్రేమించలేనటువంటి మనము, ఎదటి వానితో సమాధానంగా మాట్లాడేనటువంటి మనము రేపు ఏం పంటకు వస్తాం మనము? ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీకిన నీతి, మీరు నీతి నిజాయితీగా ఉన్నట్లయితే, నీతి మీ జీవితంలో ఉన్నట్లయితే ప్రేమ అనే పంటని మీరు కోస్తారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. ఈరోజు మనం నమ్ముతుంటున్నాం. దేన్ని నమ్ముకుంటున్నాం మనం ఈరోజు? మనకు ఆ నీతికి ఎందుకు రావటం లేదు? అబ్రహామును నీతి అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవుడు మన జీవితంలో ఆ యొక్క నీతి ఎందుకు అనుగ్రహించడం లేదు? ఒకసారి మనం ఆలోచించేద్దాం. అబ్రహాము నమ్మాడంట. అబ్రహాము నమ్మితే దేవుడు దాన్ని నీతిగా ఎంచి ఆయనను అభివృద్ధి చేస్తూ ఉంటున్నాడు, ఆయనను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను కూడా ప్రైజ్ గాడ్ అలాంటి ప్రేమ కలిగిన వారమై, నీతి కలిగిన వారమై మనం విత్తినట్లయితే నీతి చూస్తున్నటువంటి దేవుడు ఆకాశం నుంచి ఆయన భూమి మీద నీతిని పారచూస్తున్నాడంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనలో ఎప్పుడైతే నీతి కనపడుతుంటుందో, దేవుని బిడ్డలారా, నన్ను చెప్పనివ్వండి, మన కష్టార్జితమును ఆయన ఆశించే దేవుడై ఉంటున్నాడు. మన ఇంటిని, మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. మనకున్నది కొంచెమే ఉండొచ్చునేమో కానీ దేవుడు దానిని గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడైతే అది నమ్మాడో, నీతిగా అది ఎంచబడిందో, ఆ నీతి ఆయనకి ఎలా ప్రతిఫలించింది?
ఎప్పుడైతే తన యొక్క తండ్రి ఇంటి నుంచి స్వదేశం నుంచి వచ్చి ఉంటున్నాడో, ప్రైజ్ గాడ్, ప్రియ దేవుని బిడ్డలారా, మామూలుగా మనిషిగా మామూలుగా ఉన్నది మూటముళ్ళ కట్టుకొని ఆయన బయలుదేరి వచ్చి ఉంటున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన కనాను ప్రాంతంలోకి వచ్చి ఉంటున్నాడో, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారికి ఉన్నటువంటి సంపద అంట అబ్రహాము లోతు కలిసి జీవించడానికి నివసించడానికి సరిపోలేదంట. హల్లెలూయా. నీతిని విత్తాడు కాబట్టి, నమ్మి దేవుని యొక్క మాటను బయటకు వచ్చాడు కాబట్టి, దేవుడు తనకు ఉన్నదానంతని కూడా విస్తరింప చేస్తుంటున్నాడు. ఆదిలో ఆయనకి అంత ఆస్తి లేదు, ఆదిలో అంత ఆస్తి లేదు ఆయనకి. కానీ ఈరోజు దేవుని యొక్క మాటను నమ్మి, ఎప్పుడైతే ఆ మాటను నమ్మి బయటకు వచ్చి ఉంటున్నాడో, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, క్రమక్రమేణా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తుంటున్నాడు. 24వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే దిగిన, ప్రైజ్ గాడ్, ఆయన కుమారునికి సంబంధం మాట్లాడబోతూ అక్కడ ఆ ఎలీయెజరు ఏమంటున్నాడు తెలిసిన, నా దాసుడు, హల్లెలూయా, నా యజమాని, ప్రైజ్ గాడ్, దేవుడు బహుగా ఆయనను ఆశీర్వదించి ఉంటున్నాడు. ఆమేన్. ఆయనకు గేదెలు, గొర్రెలు, గేదెలు, ఒంటెలు, పొలాలు, దాసులు, దాసీలు ఎంతోమంది ఆయనకున్నారయ్యా అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఆయన గృహంలో పుట్టినటువంటి నౌకర్లు ఎంతోమంది తెలిసిన, దాసదాసీలు ఎంతోమంది తెలిసిన, ఆమేన్, 318 మంది ఆయన ఇంట్లో పనిచేస్తున్నారు. ఆమేన్. ఈరోజు ఒక కంపెనీలో అంతమంది లేరేమో. ఆమేన్. అంతమంది ఆయన ఇంట్లో పనిచేస్తున్నారు. పుట్టి పెరిగిన వారు ఆయన ఇంట్లో ఉంటున్నారు. ఒక్కసారి ఆలోచించేయండి. ఆయన తల్లిదండ్రుల ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు తన కుటుంబంలోంచే ఆయన బయలుదేరి ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కానీ ఈరోజు దేవుడు ఆయనను అంత గొప్పగా ఆశీర్వదించి ఉంటున్నాడు. కారణం ఏంటడిగినా, నీతిని విత్తి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా నిజాయితీగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో, ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను చెప్పనివ్వండి, నేను ప్రకటించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన అయి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గుంటూరులో జరిగినటువంటి సంఘటనలు మీకు చెప్తుంటున్నాను నేను. ప్రైజ్ గాడ్. మా పాత బస్తీలో గుంటూరులో ఒక రిక్షా దొక్కునేవాడు ఉన్నాడు. ఆమేన్. పగలంతా రిక్షా దొక్కుంటా, సైకిల్ రిక్షా దొక్కుని రాత్రి వస్తూ బాగా తప్పదాగేసి ఇంటికి వచ్చేవాడు. వచ్చి భార్యను పిల్లలను కొడతా ఉండేవాడు. ఇట్లా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. ఆమేన్. ఒకరోజు ఏం జరిగిందంటే, ఎట్నే కొట్టి భార్యను పిల్లలను కొట్టేసి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, ఈయన కూడా తాగి రోడ్డు పక్కన కాలువలో పడి ఉంటున్నాడు. ఒక చిన్న అమ్మాయి చర్చి నుంచి వస్తూ ఉంది. వస్తూ ఆయనకెళ్ళి చూసి, ఏంటి అంకులు, ప్రతిరోజు తాగి వస్తావు, ఆంటీని అట్ట కొడుతున్నావు, పిల్లల్ని కొడుతున్నావు, పిల్లలకి సరిగ్గా పట్టలేవు, ఏంటి అంకులు అటు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ప్రైజ్ గాడ్. అన్న మాటలు ఎక్కడో వినపడుతున్నాయి ఆయనకి. ఆమేన్. లేచి చూసి తర్వాత, ఎవరు ఈ అమ్మాయి, నిజంగానే కదా, నేనేం చేస్తున్నాను పని అని చెప్పేసి వాడికి వాడే తెలివి వచ్చేస్తుంది. ఆమేన్. ఇంత చిన్న అమ్మాయి వచ్చేసి నన్ను గద్దిస్తుంటుందా, లేకపోతే నాతో మాట్లాడుతుంటుందా, ఏంటి ఈ అమ్మాయి చేసే పని అని చెప్పేసి అనుకొని మరుసటి వారంలో ఏం చేశాడంటే, ఆదివారం చర్చి పోయి కూర్చున్నాడు. ఆమేన్. ఆ అమ్మాయి చెప్పలా చర్చికి వెళ్తున్నానని చెప్పేసి, లేకపోతే చర్చికి రమ్మని చెప్పలా, వీడికి వీడే చర్చిలో పోయి కూర్చున్నాడు. ప్రైజ్ గాడ్. వాక్యం విన్నాడు. ఏమైందో మరి తెలియదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఆయన జీవితంలో పనిచేసింది. సోమవారం నుంచి తాగేదానికి మానేశాడు. ప్రైజ్ గాడ్. పగలంతా రిక్షా దొక్కాడు. సాయంత్రం వస్తా కూరగాయలు అయిన తీసుకొని వచ్చేసరికి భార్యకు మతిపోయింది. ఏమైంది అయ్యుడు, ప్రతిరోజు వచ్చి కొట్టేదానికి వచ్చేవాడు, ఈరోజు కూరగాయలు తీసుకొని వచ్చాడు, ఏమైంది వీడికి అని చెప్పేసి ఆమెను కొని లోపల సంతోషించింది. బాగానే ఉంది. వాళ్ళు ఎప్పుడు చర్చికి పోరు, వాళ్ళు ఎప్పుడు చర్చికి రారు. కానీ దాని తర్వాత అంతో ఇంతో తీసుకొచ్చి భార్య చేతులు పెట్టాడు. దీని బిడ్డ 1 నెల తర్వాత బిడ్డలకు మంచి బట్టలు కొనిచ్చాడు, భార్యకు ఒక చీర కొనిచ్చాడు. ఏమైంది తర్వాత భార్యకు ఆలోచన వచ్చి, ఏమైంది, ఇంకొక సెటప్ ఏమైనా పెట్టావా, ఇంత మారిపోయావు నువ్వు అని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. సెటప్ ఏమి లేదు, గుడికి వెళ్ళాను, ఆడ మాటలు విన్నాను, అక్కడ సెటప్ అయిపోయింది నాది అని చెప్పేసి అన్నాడంట. సరే నీకు సెటప్ అయిపోయింది కానీ నేను కూడా వస్తానని చెప్పేసి భార్య పిల్లలు కూడా వచ్చేదానికి మొదలుపెట్టారు. ప్లీజ్ గాడ్. 6 నెలల్లో దేని బిడ్డరా, ఆ సైకిల్ తొక్కుతున్నటువంటి ఆ సైకిల్ రిక్షా అద్దెకు దొక్కేవాడు. దాని తర్వాత అదే సైకిల్ రిక్షాను కొన్నాడు 6 నెలలకి.
ఒక సంవత్సరం లోపల ఇంకా 2 రిక్షాలు కొని, వీడు ఒక రిక్షా తొక్కేవాడు 2 రిక్షాలు అద్దెకిచ్చేవాడు. ప్రైజ్ గాడ్. ప్రతి వారం కూడా తలా 10 రూపాయలు ఇచ్చి చందా వేయమనేవాడు. ఐ మీన్ పాస్టర్ గారు 1 వారము 2 వారాలు 3 వారాలు చూశాడు. ఐ మీన్ అరే ఎందుకురా నువ్వు సైకిల్ దొక్కునేవాడు, నీకెందుకురా 10 రూపాయలు ఎందుకు వేస్తున్నావు, 1 రూపాయి సరిపోద్ది కానీ 10 రూపాయలు మీకు భారం కదా, ఎందుకు వేస్తున్నావు నువ్వు అంటే, లేదు సార్ నేను ఇస్తాను, నేను వ్యాపారం చేస్తున్నా దేవునితోటి అనేవాడంట. పాస్టర్ గారికి నవ్వుతూ ఉండేవాడు. ప్రైజ్ గాడ్. ఈ 5 సంవత్సరాలలో ఇప్పుడు లారీ కొన్నాడు వాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సైకిల్ రిక్షా కొనేవాడు. దేవుని బిడ్డలారా, తాగుడు మానేసిన తర్వాత, విత్తనాన్ని విత్తడానికి మొదలుపెట్టిన తర్వాత, ప్రైజ్ గాడ్, ఒక రోజులో మార్పు రాలేదు. కానీ ఈ 5 సంవత్సరాలలో దాదాపు 7 సంవత్సరాలు అనుకుంటాను ఇప్పుడు, ప్రైజ్ గాడ్, నాకు పరిచయమై ప్రైజ్ గాడ్, ఇప్పుడు లారీ కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఓనర్ అయిపోయాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి అని అంటే, అంకులు ఏంటి అంకులు ప్రతిసారి నువ్వు ఇట కొట్టి ఆంటీని కొడుతున్నావు, పిల్లల్ని కొడుతున్నావు, గట్టలు పడుతున్నావు, ఏంది ఇది అన్నటువంటి మాట ఆయన జీవితంలో కార్యం చేసింది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. చర్చికి వెళ్ళాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, విత్తడానికి నేర్చుకున్నాడు, విత్తి ఈరోజు ఫలాన్ని పండిస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. 5 రాష్ట్రాలు తిరుగుతుంది ఆ యొక్క లారీ. ఆమేన్. ఇప్పుడు ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉంటున్నారు, 4 కూడి పెడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసులుగా దున్నబడి మనం విత్తినట్లయితే పైన ఉన్నటువంటి దేవుడు చూసి దాని మీద వర్షాన్ని కురిపించి పంట ఇచ్చే దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నీతిని మనం విత్తినట్లయితే ప్రైజ్ గాడ్, నన్ను చెప్పనివ్వండి, ప్రేమ అనే పంటను మనం కోయబోతుంటున్నాం. మనలో యథార్థతగా ఉన్నట్లయితే దేవుడు మన పంటను తప్పకుండా ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. మనలోగిన నీతి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు దానిని ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన జీవితంలో అది లేకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనము బీద స్థితిలోను దరిద్రతలోను మనం ఉంటున్నామని చెప్పేసి మనం తెలుసుకోవాలి. దాంట్లో నుంచి మనం బయటికి రావాలి ఈరోజు. ఆమేన్. దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. మన కష్టార్జితము మనకే కాదు కానీ మన కుటుంబము అనుభవించేదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అంత మాత్రమే కాదు కానీ సమృద్ధిగా మనం కోసేవారంగా ఉండాలి. ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా. ప్రైజ్ గాడ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం మరియు 9వ అధ్యాయం 6వ వచనం అమ్మ. సారీ 2 కొరింథీ 2 కొరింథియన్స్ క్షమించండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యను. ఆమేన్. పాస్టర్ గ్లిన్ మనలాగానే పొలాలు కలిగినటువంటి వారు ఉంటున్నారు. ఆమేన్. వాళ్ళు కూడా, ఈయన ఇక్కడ ఉన్నాడు కానీ వాళ్ళ భార్య పొలం పని చేస్తుంది అక్కడ. ఆమేన్. వాళ్ళ పంట వేసేటప్పుడు నాకు చాలాసార్లు ఆయన పంచుకుంటూ ఉంటాడు. ఐఎమ్ టెలింగ్ అబౌట్ యువర్ ఫీల్డ్ వేర్ సిస్టర్ ఈజ్ సోయింగ్, అబౌట్ దట్ ఐఎమ్ షేరింగ్. ఓకే. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిస్టర్ పనిచేసే విత్తనాలు వేసేటప్పుడల్లా కూడా ఆమేన్, నన్ను చెప్పనివ్వండి, ప్రైజ్ గాడ్, ప్రార్థన చేసి ఆవిడ విత్తుతూ ఉంటుంది. విత్తన పోయినప్పుడల్లా కూడా ఆరాధన చేస్తూ వాళ్ళు ఆయన పిల్లలు కూడా ఆమె విత్తుతూ ఉంటుంది. ఒకరోజు సాక్షాత్తు జరిగిన వీళ్ళ ఇంటికి వీరి పొలానికి సముద్రం ఆ దూరంలో ఉంటుంది. ఈ రోడ్డు ఎంత దూరం ఉంది? అంతే దూరం ఉంటుంది. ఆమేన్. ఫిలిప్పీన్స్లో ఎప్పుడు కూడా తుఫాన్లు వస్తాయి. వీళ్ళ పంట చేతికొచ్చింది. ఆమేన్. చేతికొచ్చింది. 2 రోజులలో తుఫాన్ రాబోతుందని చెప్పేసి చెప్పారు. బ్రదర్కు ఫోన్ చేసింది సిస్టర్, తుఫాన్ వస్తుందంట, మన పంట చేతికి వచ్చింది, ఇప్పుడు 2 రోజులలో పంట కోసేదానికి కుదరదు అని చెప్పేసి. అప్పుడు బ్రదర్ నాకు ఫోన్ చేసి మేమిద్దరం కలిసి ప్రార్థించాం. ఆమేన్. ప్లీజ్ దేవుని బిడ్డలారా, పులిపిట్ దగ్గర నుంచి చెప్తుంటున్నాను, తుఫాన్ రానే వచ్చింది. కానీ గాలి ఎలా వచ్చిందో తెలిసిన, ఆ నీరు అనేది
పైకి వెళ్ళిపోయింది. వీళ్ళు పొలం దాటిన తర్వాత 2 పొలాల తర్వాత నీళ్ళు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే గిన ప్రైజ్ గాడ్, మనము విత్తింది విస్తారంగా పంటాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. బ్రదర్ ఇక్కడే కూర్చొని ఉంటున్నాడు. ఆమేన్. ఆ రోజు ఆ సమయంలో విస్తారంగా వాళ్ళ పంట పండింది, ఏది కూడా నష్టం కాకుండా ప్రైజ్ గాడ్ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ పంట ఆ సంవత్సరం వరకు వచ్చింది. గాలి ఎలా లేచిందంటే గిన, అలలు ఎలా వచ్చాయంటే గిన వాళ్ళ పొలం దగ్గరికి వచ్చేసి పైకి వెళ్ళిపోయింది. ఆమేన్. 2 పొలాల తర్వాత ఆ యొక్క అలలు అనేవి కానీ, ఆ కెరటాలు అనేవి కానీ, లేకపోతే ఆ యొక్క వర్షం అనేది, ఆ తుఫాన్ అనేది అక్కడి నుంచి మొదలైంటున్నది. దాని తర్వాత పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. అందరూ వచ్చి ఈమెను అడగటమే, ఏం చేసావు నువ్వు, ఏం జరిగింది నీకు అని చెప్పేసి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే గిన, మనకున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి కష్టార్జితం ఎప్పుడైతే ఆయన ద్వారా ఆశీర్వదించబడుతుంటుందో, ఆయన దాని కనుదృష్టి దాని మీద ఉంటుందో, ప్రైజ్ గాడ్, ఆయనను ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో నష్టం రాకుండా మన అందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. ఎప్పుడు వాక్యానుసారంగా అయినటువంటి విత్తనాలు ఎప్పుడైతే మనం విత్తుతూ ఉంటున్నామో, ఆమేన్, కనుక దేవుని బిడ్డలారా, మనం విస్తారమైన పంట కోయాలని చెప్పేసి మనం విత్తాలి. దేవునికి స్తోత్రం. మీన్ ఆ విధంగా ఎప్పుడైతే మనం విత్తుతుంటున్నామో మన జీవితంలో విస్తారమైన పంట మనము కోయగలుగుతూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి చెప్పేదానికి, కానీ దేవుని బిడ్డలారా, మనము చిన్న వాక్యం చూసుకొని మనము ముగించుకుందాం. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ విత్తడం గురించి వాక్యంలో చాలా విషయాలు రాయబడి ఉంటున్నాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు అబ్రహాం చనిపోయిన తర్వాత ఒంటరివాడైపోయాడు. ఆమేన్. అప్పటి వరకు కూడా తండ్రి యొక్క నాయకత్వంలో, తండ్రి యొక్క చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఆయన సడన్గా తండ్రి చనిపోయేసరికి ఒంటరివాడైపోయాడు. అంత మాత్రమే కాదు కానీ కరువు ఒకటి మొదలైంది అక్కడ. అంత మాత్రమే కాదు కానీ ఈయనకు శత్రువులు చాలా ఎదురయ్యారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అలాంటి సమయాలలో ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రైజ్ గాడ్. తనకున్నది కొంచెమే ఉంటుంది. అన్యులు వచ్చేసి ఆయన మీద ప్రభుత్వం చేసడానికి, దౌర్జన్యం చేసడానికి మొదలు పెడుతుంటున్నారు. జాగ్రత్తగా మీరు ఆ యొక్క వాక్యాలు చదువుకున్నట్లయితే నేను చెప్పే విషయాలు మనకు అర్థమవుతుంటున్నాయి. ఆమేన్. ఏం కాని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. ప్రభు, నన్ను ఏం చేయమంటావు? చుట్టూ కరువు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి శత్రువు నన్ను బతకనీయటం లేదు, నేను ఏం పని చేసినా కానీ దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు. ప్రభు, నేనేం చేయమంటావు అని చెప్పేసి ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్. చుట్టూ చూస్తే కరువు. ఆమేన్. ముందుకు పోవాలన్నా ఒక పక్కన ఐగుప్తు, ఇంకొక ప్రక్కన ఆ యొక్క రాజు ఆయన తవ్విన బావులన్నిటి కూడా ఆయన తీసేసుకుంటున్నాడు. ఫిలిస్తీన్లు వచ్చేసి దాన్ని పూర్తి చేస్తున్నారు, ఏదో గొడవలు పెట్టుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ కాబట్టి గొడవలకు వెళ్ళాల, దేవుడే న్యాయం చేకూర్చేవాడని చెప్పేసి ఉన్నాడు. దేవునికి ప్రార్థిస్తే ఇక్కడే ఉండు అన్నాడు. కరువు కాలంలో ఆయన విత్తేదానికి మొదలుపెట్టాడు. దేవునికి వాక్యం ఏముంటుందంటే ఏమంటుంది దేవునికి వాక్యము? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మన అందరి జీవితాలలో కూడా ఈ దేశంలో మనం ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కరువు మనకు బాగా తెలుసు. కరోనా నుంచి ఇంకా కోలుకోలేకపోయినాయి కొన్ని కంపెనీలు కానీ, కుటుంబాలు కానీ, దేశాలు కానీ ఇంకా కోలుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. కానీ దేవుని బిడ్డలముగా, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలముగా ఈరోజు ఇస్సాకు చేసినట్లుగా గిన మనం చేయగలిగినట్లయితే గిన ఇస్సాకును ఆశీర్వదించినటువంటి దేవుడు మన సంపదను కూడా, మన రాబడిని కూడా, మన ఆదాయాన్ని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కరువు ఉన్నప్పటినీ కూడా కరువు కాలంలో ఆయన పోషించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మనకున్నదాన్ని ఏదైతే ఉంటుందో మనం విత్తినట్లయితే గిన, దేవుని బిడ్డరా, మనం అనుకున్నది మనం విత్తినట్లయితే గిన దానికి తగిన ప్రతిఫలము సమయానుకూలంగా దేవుడు ఆయన అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. త్వరగా ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే గిన దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే గిన, ఆమేన్, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముగించుకుందాం. సమయం అయిపోయింది.
ఆ. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కొయ్యాలంట? తగిన కాలంలో పంట కొయ్యాలంట. ఆమేన్. మేలు విసుకగిన మనం మేలు చేసినట్లయితే గిన ఆమేన్ తగిన కాలంలో పంట కోస్తామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆమేన్. నీ జీవితంలో తగిన కాలం మీద ఉంటున్నది. ఆమేన్. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. నాకు తగిన కాలం ఎప్పుడై ఉంటుంది, నేను ఆ సమయంలో నేను పంట కొయ్యాలి అనే ఆలోచన కలిగి మనం గిన విత్తినట్లయితే గిన హల్లెలూయా, ప్రైజ్ గాడ్, తగిన కాలంలో పంట ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మన అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లేచి నిలబడి కానుకలు దోషంశాలు సమర్పించుకుందాం. ఈ యొక్క సమయంలో సహోదరి ఝాన్సీ వచ్చి పాట పాడుతూ ఉంటుండగా మనము కానుకలు దశంశాలు మనం సమర్పించుకుందాం. యేసు కుటుంబం వచ్చింది, యేసు కుమారి. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను పోషించినందుకు, రక్షించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ జాలి నాపై కనుపరచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ జాలి నాపై కనుపరచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు కోట్లాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా.
తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలాలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలాలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. థ్యాంక్ యూ జీసస్. ప్రకటనలు గమనించండి. వారంలో జరిగే కోడికల విధంగా జరుగుతుంటున్నాయి. విజ్ఞాపన ప్రార్థన మంగళవారము, అట్లాగే బైబిల్ స్టడీ గురువారం జరుగుతుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలని కోరుతున్నాను. మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి వ్రాసివ్వండి. వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు బాప్తిసం తీసుకునే దానికి వచ్చిందా సిస్టర్ అమ్మా? సరే, దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా బాప్తిసం తీసుకునే దానికి సిద్ధపడట్లయితే కన్నా సిస్టర్ సునీత కూడా సిద్ధపడుతూ ఉంటుంది. ఇంకెవరైనా కానీ సిద్ధపడుతున్నట్లయితే దేవుని బిడ్డరా, లేకపోతే బాప్తిసం గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే దయచేసి మాకు బయలుపరిచినట్లయితే కన్నా మీ నంబరు, ఫోన్ నంబర్ ఇచ్చినట్లయితే మీతో మాట్లాడతాము. మిమ్మల్ని వీలైతే దర్శించి బాప్తిసం గురించి మీకు చెప్పబోతుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా తీసుకోవాలని ఇష్టపడట్లయితే దయచేసి మీ పేర్లు మాకు ఇవ్వండి. మీ ప్రార్థన విజ్ఞాపనలు కూడా దయచేసి మాకు ఇచ్చినట్లయితే మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆమేన్. బైబిల్స్ కానీ కీర్తనల పుస్తకాలు కావాలనుకున్నట్లయితే బయట అక్కడ గదిలో మీకు దొరుకుతుంటున్నాయి. దయచేసి మీరు తీసుకొని వాడుకోవాలని చెప్పేసి మేము కోరుతుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చే శుక్రవారము విత్తుట అనే కార్యక్రమం. ఆమేన్. మీ ఈ సంవత్సరంలో దేవుడు ఏమైనా కార్యం చేయాలి ఆమేన్ అని అనుకున్నట్లయితే కన్నా కానుక పెట్టి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపన రాసి కవర్లు పెట్టి ఇచ్చినట్లయితే కన్నా దేవుని బిడ్డరా మేము ప్రార్థన చేయబోతుంటున్నాం. ఆమేన్. సంఘం అంతా ప్రార్థన చేయబోతుంటుంది. తప్పకుండా ఈ యొక్క రాబోయే 6 నెలల్లో ఆ కార్యం ఏదైతే ఉంటుందో దేవుడు తప్పకుండా అది జరిగించబోతుంటున్నాడు. అది ఎలాంటి అసాధ్యమైనప్పుడైనా కూడా ప్రైజ్ గాడ్ దేవుని సన్నిధిలో మనం విత్తబోతుంటున్నాం కాబట్టి దేవుడు ఆ కార్యం చేసే దేవుడై ఉంటున్నాడు. ఆ రోజులలో వారికి సేద్యం ఉండేది. ఈ రోజులలో మన యొక్క విత్తనం ఏంటంటే మనం సంపాదించేదే మన విత్తనమై ఉంటున్నది. కనుక అదే దేవునికి సన్నిధిలో మనము విత్తుదాము. బలవంతం ఏమి లేదు. దేవుడు ప్రేరేపించిన ప్రకారంగా మీరు చేయండి. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొకటి, మేము ఎవ్వరము కూడా మీ డబ్బు వాడేవాళ్ళం కాదు. వచ్చిందంతా కూడా సేవకే వాడబోతుంటున్నాం. మీరు విత్తుతున్నారు, మేము సేవలు విత్తుతూ ఉంటున్నాం. ఆమేన్. దేవుడు దానిని అభివృద్ధి పరుస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారేమో ఆమేన్ మేము తింటున్నామేమో, మేము వాడుకుంటున్నామేమో. మాకు అవసరం లేదు. దేవుడు మాకు సమృద్ధిగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సేవకే వాడుతూ ఉంటున్నాం. మన సంఘం ద్వారా ఇప్పుడు 15 మంది సేవకులు పోషించబడుతూ ఉంటున్నారు. అవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి చిన్న చిన్న కానుకలై ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే ఇది కూడా దేవుని యొక్క సేవ నిమిత్తమే వాడబడుతుంటుంది. మీరు విత్తారు కాబట్టి సంఘముగా మేము కూడా విత్తబోతూ ఉంటున్నాం. ఆమేన్. ఇది పరిచర్య ధర్మం మొదటి నుంచి జరుగుతూ వస్తుంటుంది. దేవుడు దాన్ని తప్పకుండా ఘనపరిచి ఆశీర్వదించి ఆయన ఉంచుకునే దేవుడు కాదు, తిరిగి ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ సూత్రాలు మనం తెలుసుకున్న వారమై ఈరోజు మన స్నేహితులు ఎవరైనా రాకపోయినట్లయితే దయచేసి వారికి కూడా మీరు చెప్పి ప్రోత్సహించామని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఏ విజ్ఞాపన అయినా కానీ ప్రైజ్ గాడ్ ఈ సంవత్సరంలో ఈ కోరిక నెరవేరాలి అనుకున్నట్లయితే కన్నా ప్రైజ్ గాడ్ అది రాసి పెట్టండి. తప్పకుండా దేవుడు కార్యం చేసి దేవుడు అంటున్నాడు. ఎంతోమంది సాక్ష్యాలు ఇక్కడ మనం వింటూ ఉంటున్నాం. దేవుడు కార్యం చేసినట్లుగా. ఆమేన్. మన జీవితాల్లో కూడా ఆయన చేసి దేవుడై ఉంటున్నాడు. ఈ సంవత్సరం కూడా ఆయన చేసి దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు స్తోత్రాలు. మా మంచి దేవుడా, నీకే వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో రాజా మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మేమందరము తండ్రి ఏకాత్మ ఏక హృదయంతో నిన్ను ఆరాధించడానికి రాజా, నీ సన్నిధుల్లో కనపడటానికి తండ్రి
మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ క్షేమంగా నీ సన్నిధికి తోడుకుని వచ్చారు రాజా. నీ సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. మీరు మాతో మాట్లాడారు, దాన్ని బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మా ఆరాధన అంగీకరించారు యేసయ్య, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. విత్తటి యొక్క విశిష్టతను మీరు మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా రాబోయే దినముల్లో తండ్రి యొక్క వాక్యం మా హృదయంలో బదిలీపరుచుకొని ఆచరించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చేతుడు తప్ప బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమతో వారి చిన్నవాడి కానుకలను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. బిడ్డలకు తిరిగి 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల యొక్క కుటుంబంలో తండ్రి శాంతి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరి బిడ్డలను ప్రాముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీ రాజ్య స్థాపన కొరకు మీరు వాడుతున్నాడు తండ్రి. ఇదిగో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల యొక్క పాదాన్ని స్థిరపరచండి, బలపరచండి యేసయ్య. నీ సువార్త పరిచర్యలో బిడ్డలందరూ తండ్రి ముందుకు సాగి కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. ఇదిగో మా సంఘాన్ని మీరు దీవించారు, ఆశీర్వదించారు, దాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ ఐక్యపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ బంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం రాజా. ఇంతవరకు తండ్రి ఇదిగో మా మధ్యలో నీ యొక్క ఆత్మ కార్యాలు మీరు జరిగించారు తండ్రి. మా బలహీనతలు మీరు ముట్టారు, స్వస్థపరిచారు యేసయ్య. వాక్యంతో మమ్మల్ని బలపరిచారు, వందనాలు, స్తోత్రం. మీ ఆత్మలో మమ్మల్ని అందరినీ తండ్రి నింపినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదే సమయంలో మా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మంచి ఆరోగ్యం, ఆయుష్, శక్తిని, బలం మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వారంలో ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రేమ ఇండియా వెళ్తున్నారు, కొంత బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి యేసయ్య. ఇంకా బలహీనతలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో సహోదరులు లేనసులు మీరు దర్శించండి యేసయ్య. ముట్టని మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నీ సేవలో ముందుకు సాగే క్రమంలో ఆ బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. తండ్రి రేపటి దినం నుంచి నూతన వారం ప్రారంభమవుతుండగా తండ్రి మా మండలంలో మీరు తోడుగా ఉండండి, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. బయట పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. ఎత్తైన స్థలంలో పనిచేస్తున్న బిడ్డలు మీరు ఈ క్రమంలో భద్రపరచండి యేసయ్య. రోడ్డులో అందరూ వెళ్తున్నటువంటి బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారు చేస్తున్న ప్రతి పనిని తండ్రి ఇదిగో దీవించి ఆశీర్వదించండి, వారి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ దేశాన్ని మీరు దీవించండి, రాజుగారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలం మీరు దయచేయండి. పరిపాలకుల్ని, మంత్రులందరినీ కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం యేసు. స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి మరొకసారి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. తిరిగి తండ్రి మా గృహానికి వెళ్తుండగా మా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఈ వారమంతా నీ కృపలో భద్రపరచండి యేసయ్య. మీరు ఎక్కడ చాటున మమ్మల్ని దాయమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి మరొకసారి నీ నామం పేద చూడటానికి తండ్రి అంతవరకు నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత మీరు మాకు తోడుగా వచ్చి నీ యొక్క బలంతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం.